వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర అయితే చేపట్టారు. అయితే 21 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాలు బ్రహ్మరథం అయితే పట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఆఖరి రోజు శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెరలో మొదలైన ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం మీదుగా టెక్కలి నియోజకవర్గంలో ముగింపు సభతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ముగింపు పలకనుంది. అయితే ప్రతి చోట కూడా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు సంబంధించి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసుకున్నా సరే ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ బస్ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే 21 రోజుల పూట కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఈవేళ ఆఖరి రోజు ముగింపు ఎలా ఉండబోతుంది శ్రీకాకుళంలో? శ్రీకాకుళమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక సునామీ. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సునామీ, రియల్ హీరో. ఈ రియల్ హీరోలు కాదు, రియల్ హీరోగా ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా పేద ప్రజలకి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వాలు చేయలేనంతగా పేదలను ఆదుకొని, పేదలను నక్కుని చేర్చుకొని, పేదల బాధలు ఏమున్నాయో అవన్నీ కూడా ఆయన తెలుసుకుని ఈనాడు పేదలకు ఏదైతే చేశాడో దానికి ప్రతిఫలం తీర్చుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికలలో మా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎంగా చూడాలి, ఆయన ప్రతిఫలం ఎలా తీర్చుకోగలమని ఒక కసితో ఈరోజు ప్రజలంతా ఉన్నారు. ఈ శ్రీకాకుళమే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆయన సునామీ నడుస్తుంది. తప్పకుండా 175 కూడా గెలుస్తామని అందుకే ధైర్యంగా చెప్పడం జరిగింది. అదే రేపు జరగబోయే విషయం కూడా. మనం జనరల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల స్పందన కరువవుతుంది, బస్సు యాత్రకి డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు ప్రజలను అనేసి అయితే మాట కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనిపై మీరేమన్నా? నిన్న కూడా చూసాం ఆయన మీటింగ్లో ఆమదాల వలసలో ఆయన ప్రేలాపన లేడు, ఆయనకే అర్థం కావట్లా. ఒక్కనాడు ఆయన 630 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీని నెరవేర్చుకోలేకపోయాడు పేద ప్రజల వల్ల. హామీలను ఇచ్చి ఆ మేనిఫెస్టోను కూడా ఆన్లైన్లో కనిపించకుండా చేసిన ఆయన సైకోనా, చంద్రబాబు నాయుడు సైకోనా? ఈనాడు పేద ప్రజల గురించి ఇంత ఇవి చేస్తున్న, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఒక్కసారి చంద్రబాబు ఆలోచించుకోవాలి. చంద్రబాబుకి ఎటు చూసినా ఏమీ పాలుపోకాయి. ఒక్కసారి మీరే చూడండి. మీరు ప్రతి దగ్గర మీ ఈ క్యూ ఛానల్ కానీ, మిగతా జర్నలిస్టులు కానీ, మిగతా ఛానల్స్ కానీ వెళ్తున్నాయి, బ్రహ్మరథం పడుతున్నారు. కొద్దిమంది అయితే చేతుల్లో పట్ట హారతలు ఇస్తున్నారు, బస్సులకు పరుగులాడుతున్నారు, ప్రాణాలకు తెగించి బస్సులు ఎక్కుతున్నారు. ఆడపిల్లల నుంచి, మగపిల్లల నుంచి, వృద్ధుల నుంచి చివరికి అవిటి వాళ్ళు సైతం మరి బస్సులో ఆయన చూస్తే చాలు, ఆయన కనిపిస్తే చాలని, ఒక్కసారి ఆయన చూస్తే మాకు ఆనందం అయిపోతుందని ఒక ఆనందంతో ఈనాడు జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి పై ఈ ప్రజలకున్న ప్రేమని చెప్పక తప్పదు. జనరల్గా చూసుకుంటే 5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ప్రజలు ఇంత స్వచ్ఛందంగా రావడానికి కారణం ఈ ఏవైతే సంక్షేమ పథకాలు అనుకుంటారన్నారో ఇంకేమైనా ఇతర కారణాలు అనొచ్చా? తప్పకుండా. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 2 సంవత్సరాలు కరోనాతో బాధపడిన ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలి అనలేదు. అలాగే ఆ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తిగా పనులకు వెళ్ళకపోయినా కూలివాడు కూడా ఆకలి అని అనలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అదొక్కటే కాదు, ఈనాడు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒకవైపు, రెండో వైపుని చూసుకుంటే వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చాడు. ఒక్కసారి మన విద్యా వ్యవస్థను చూసుకుంటే ఈనాటి వరకు విద్యను కొనుక్కునే పరిస్థితి ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 అడుగులు ముందుకేసి నాడు నేడు ద్వారా నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్టైల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూల్లో ఇవ్వటం, 2 పేదవాడికి ఉచితంగా వైద్యం అందించటం, ఇది కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఈ ఆరోగ్యశ్రీని పెంచి మీకు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఒక భరోసా కల్పించి, ఇంతకు మునుపు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఎలా అని చెప్పి ఆయన కుసించి అలాగే మంచం పెట్టేవాడు. కానీ నేడు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా పర్వాలేదు, నా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, నేను ఏ వైద్యశాలకైనా వెళ్ళి నేను చక్కగా వైద్యం చేయించుకొని మళ్ళీ ఇంటికి రాగలననే ఒక సంతృప్తి, ఒక ధైర్యం పేదవాళ్ళలో నింపారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి సాధ్యం. ఇవన్నీ ఈరోజు ఈ ప్రజా సునామీ. ఇప్పుడు మనతో పాటు కొంత మహిళలు కూడా ఇప్పుడు ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు నచ్చింది ఏంటి? ఆయన పథకాలు మాకు చాలా బాగా నచ్చాయి. ఆయన చేయగలనంటే అంతే కెపాసిటీతో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా విద్యా వ్యవస్థ బాగుంది. అలాగే
వైద్య రంగంలో కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు 25 లక్షల దాకా ఆయన పెట్టబడగలుగుతున్నారు. దీనివల్ల ప్రజలంతాను ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలు కూడాను ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుతున్నారు. కాబట్టి ఆయన పథకాలకి మేము ఇది పడిపోయి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మేము ఇదే పార్టీలో ఉంటున్నాము. ఆయన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఎంత ఆకర్షించాయి కాబట్టి ఆయన వెనక మేము తిరుగుతున్నాం. ఆయనే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. జై జగన్. అమ్మా చెప్పండి, ఏదైతే మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి ముగింపు పలుకుతుంది, మీ శ్రీకాకుళం జిల్లా వచ్చింది, మీరు జగన్మోహన్ రెడ్డిని చూడడానికే వచ్చారా? మేము జగన్మోహన్ రెడ్డి చూడడానికే వచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన అమ్మఒడి, రైతు భరోసా, 45 సంవత్సరాలకి 18,000 అన్నీ బాగానే చూస్తున్నాడు. కానీ అతను ఇది కూడా క్యాన్వీజ్ కూడా ఒకటే మాట అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఓటు నమ్మకం ఉంటే ఓటు వేయండి అనేసి అతను ఒకటే ప్రసారం చేస్తాను. కానీ నీళ్ళకి గొడ్డలిప్పి కొడతాము, బట్టలు ఇప్పి కొడతాము, ఎంటబెట్టి కొడతాము అని ఒక్క మాట కూడా అనడం లేదు. అతను ఒకటే ప్రసారం, మాకు మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటేయండి అక్కలారా, చెల్లెళ్ళారా, బావల్లారా అని చెప్తున్నారు. అంతే. జై జగన్. చెప్పండి సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సంబంధించి ఎలాంటి స్పందన దొరుకుతుంది? ఇప్పుడు ఆంధ్రాలో 21 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగారు, ఇవాళ ఆఖరి రోజు, ఎలా ఉండబోతుంది? చాలా బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారంతో, సమానత్వంతో, సామాజిక న్యాయంతో, సంస్కరణలవాదిగా, సంక్షేమ సారథిగా, సంక్షోభంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ను సంక్షేమం వైపు నడిపించడంలో అఖండమైన కృషి చేసిన కృషివనుడిగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిగూఢగుప్తంగా కామ్గా ఉన్నారు. ఓటు వేసి కౌంటింగ్ అయిన తర్వాతను వారు ఏదైతే ప్రకటించారో 175 నియోజకవర్గ శాసనసభ్యులకు 175, 25 మంది పార్లమెంట్ సభ్యులకి 25 తూచ తప్పకుండా గెలిచి తీరుతుంది. దానిలో ఏం అభ్యంతరం లేదు, ఇది కూడా లేదు. మన ఆంధ్ర ఏదైతే కూటమిగా వస్తున్నారు, ఇప్పుడు 3 పార్టీలు కలిపి వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఢీ కొడతాం అంటున్నారు, ఇది జరుగుతుందా? అది ఒట్టి కలగా మారిపోయి కూటమి పూటకొక మాట. కూటమి తాలూకా విధి విధానాలు 2014లో రెండు బీజేపీ శాసనసభ సభ్యులకి మంత్రులుగా ఇచ్చారు, వాళ్ళతో రిజైన్ చేయించారు. మన జాతీయ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇచ్చారు అశోక్ గజపతిరాజుకి, వారిని కూడా రిజైన్ చేశారు. అది కూటమిలో ఉన్న వాళ్ళనే. ఈ కూటమి లేదు, వాళ్ళు లేదు, ఎవరు లేదు. కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ అకారణంగా అశాస్త్రీయంగా విభజన చేసిందని మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా మన ప్రధానమంత్రి గారికి, అయ్యా శాస్త్రీయంగా విభజన చేయలేదు, మాకు కావలసినటువంటివి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, మీరు ఇచ్చిన వరకే మేము అడుగుతూనే ఉంటామని వారితో పాటు హానరబుల్ మినిస్టీరియల్స్ అందరినీ ప్రాధాన్యపడుతున్నారు. అదేవిధంగా శాసనసభ్యులు, వారి అధ్యక్షులు, శాసన మండలి కౌన్సిల్స్, వారి చైర్మన్ గారు, పార్లమెంట్ సభ్యులు, విసారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, ప్రముఖ న్యాయ నిపుణులు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర సంబంధించి? ఈ 22-23 రోజుల నుంచి జరుగుతున్న ఈ బస్సు సిద్ధం బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరుగుతుంది. యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. ఈ సభకి వచ్చే జనం చూసి కూటమంతా బెంగళూరుపోయే పరిస్థితి ఉంది. అంతా స్వీప్ చేస్తాము. 175కి 175 ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగా మేము అందరం ప్రయత్నం చేస్తున్నాము. 100% సక్సెస్ అవుతాం కూడా. ఏదైతే మనం చూసుకుంటే 22వ రోజు ఆఖరి రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర సంబంధించి అయితే ప్రజలైతే స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎండను సైతం లెక్క చేయకుండా ఏదైతే 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమం అభివృద్ధి ముఖ్యంగా ప్రజలకి కనెక్ట్ అయ్యిందని, ఎవరు కూడా అదే ఉద్దేశంతో ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారని, ఈ 21 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఏదైతే బస్ యాత్ర సంబంధించి విజయం సాధించిందో అదేవిధంగా ఆఖరి రోజు కూడా సూపర్ హిట్ అవుతుందని ఈ బస్ యాత్ర అయితే ప్రజలైతే భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోటివ్ ఉందో 175కి 175 స్థానాలు అనేది ఖచ్చితంగా సాధించి పెడతామని, ఎన్ని కూటములు వచ్చినా సరే జగన్ కొట్టే పరిస్థితి లేదని, మళ్ళీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తుంది, పేదల ప్రభుత్వం వస్తుంది అనేసి మాత్రము ప్రజలైతే ఉద్ఘాటన చేస్తున్న పరిస్థితి.